సో క్లాస్ 6th జియోగ్రఫీ చాప్టర్ 3 మోషన్ ఆఫ్ ద ఎర్త్. సో మనం ప్రీవియస్ చాప్టర్లో లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్, ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ చూసాం. సో టైం ఎలా డిటర్మైన్ చేస్తారు, లాంగిట్యూడ్స్ టైం డిఫరెన్స్ ఏంటి, కంట్రీస్ మధ్యలో టైం డిఫరెన్స్ ఏంటి, అండ్ ఒక కంట్రీకి మొత్తం ఒకే టైంని ఎలా మెయింటైన్ చేస్తారు, ఆ మిడిల్లో ఉన్న లాంగిట్యూడ్లో లోకల్ టైం ఏదైతే ఉందో అది కంట్రీకి మొత్తం సేమ్ టైం. సో అది మనం లాస్ట్ చాప్టర్లో చూసాం. సో ఈ చాప్టర్ జస్ట్ ఆ ఎర్త్ యొక్క మోషన్స్ గురించి ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ ఇట్. As you know that the earth has two type of motions, namely rotation and revolution. Rotation is the movement of the earth on its axis. The movement of the earth around the sun in a fixed path or orbit is called revolution. సో మనకు తెలుసు కదా, ఎర్త్కి 2 types of motions ఉంటాయి. సో మోషన్స్ అంటే మూమెంట్. సో ఫస్ట్ది రొటేషన్. సో దాని చుట్టూ అది తిరగడాన్ని రొటేషన్ అంటారు. సో 24 hours ఒక రొటేషన్ కంప్లీట్ అవుతుంది. అండ్ రెవల్యూషన్ అంటే సన్ చుట్టూ తిరగటం. సన్ చుట్టూ 1 రౌండ్ వేయటాన్ని రెవల్యూషన్ అంటారు. సో దానికి 365 days and 6 hours పడుతుంది. ద యాక్సిస్ ఆఫ్ ద ఎర్త్ విచ్ ఈస్ అన్ ఇమాజినరీ లైన్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 66.5 degree విత్. సో మీకు యాక్సిస్ అంటే ఏంటో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిస్ అంటే ఏంటంటే దాని చుట్టూ ఏదైనా తిరుగుతుంటే ఆ మధ్యలో ఉండేదని యాక్సిస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇది ఒక రాడ్ అనుకోండి, ఇది ఫ్యాన్. సో ఇది ఫ్యాన్, ఇది రాడ్. సో ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది, మధ్యలో ఉన్నదాన్ని యాక్సిస్ అంటారు. సో ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, సో ఇది కార్ టైర్ అనుకోండి. సో ఈ యాక్సిస్ ఏదైతే ఉందో దీని చుట్టూ టైర్ అనేది తిరుగుతుంది. సో ఇది తిరుగుతూ ఉంటుంది. సో అంటే ఇది మధ్యలో ఉంటుంది, దాని చుట్టూ టైర్ తిరుగుతుంది. సో దాన్ని యాక్సిస్ అంటారు. సో అలానే ఎర్త్కి కూడా ఒక యాక్సిస్ ఉంటుంది. సో దాని చుట్టూ ఎర్త్ అనేది తిరుగుతుంది. సో దాన్ని అందుకే యాక్సిస్ అంటారు. కానీ ఇది యాక్సిస్ అనేది ఇది రియల్ కాదు, ఇది ఒక ఇమాజినరీ లైన్. సో యాక్సిస్ అనేది ఎలా ఉంటుందంటే అది స్ట్రైట్గా ఉంటుంది. ఇలా అది ఎలా ఉంటుంది అంటే 23.5 degrees బెండ్ అయి ఉంటుంది. సో ఎర్త్ కూడా 23.5 degrees బెండ్ అయి రొటేట్ అవుతుంది. సో రియాలిటీలో ఏంటంటే ఆ యాక్సిస్ అనేది జస్ట్ ఒక ఇమాజినరీ లైన్. సో ఆ ఇమాజినరీ లైన్ ఏదైతే ఉందో ఆ యాక్సిస్ అది 23.5 degrees బెండ్ అవుతుంది, స్ట్రైట్గా ఉండదు. సో ఎర్త్ కూడా 23.5 degrees బెండ్ అయ్యింది. సో రియాలిటీగా చెప్పాలంటే ఎర్త్ 23.5 degrees బెండ్ అయి తిరుగుతుంది. సో దాని యాక్సిస్ అనేది కూడా అలానే ఉంటుంది, 23.5 degrees బెండ్ అయ్యి. ఎందుకంటే యాక్సిస్ అనేది ఒక ఇమాజినరీ లైన్. సో ఈ లైన్ చూడండి, ద యాక్సిస్ ఆఫ్ ద ఎర్త్ విచ్ ఈస్ అన్ ఇమాజినరీ లైన్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 66.5 degrees విత్ ఇట్స్ ఆర్బిటల్ ప్లేన్. సో ఇదేంటో ఇప్పుడు చెప్తా చూడండి. సో ఇది ఎర్త్ అండ్ ఇది సన్ అనుకోండి. సో ఈ ఎర్త్ అనేది సన్ చుట్టూ ఇలా తిరుగుతుంది. సో ఇది ఏదైతే ఉందో ప్లేను, దీని అంతా ఆర్బిటల్ ప్లేన్ అంటారు. సో ఈ రీజియన్ మొత్తం ఆర్బిటల్ ప్లేన్. సో ఆర్బిటల్ ప్లేన్ అనేది ఎలా ఉంటుందంటే సన్ మిడిల్ నుంచి వస్తుంది, ఎర్త్ మిడిల్ నుంచి వస్తుంది. సో దీన్ని 3Dలో ఎలా ఇమాజిన్ చేసుకోండి. ఇది సన్ అండ్ ఇది ఎర్త్. సో ఇదంతా ఇలా తిరుగుతుంది ఒక ఆర్బిట్ లాగా. సో ఈ ప్లేన్ అంతా ఏంటంటే ఆర్బిటల్ ప్లేన్ ఇది. సో ఆర్బిటల్ ప్లేన్ ఏదైతే ఒక డిస్క్ షేప్లో ఉంటుంది, ఆ ప్లేన్ ఏదైతే ఉందో సన్ సెంటర్ నుంచి వస్తుంది అండ్ ఎర్త్ సెంటర్ నుంచి వస్తుంది. సో ఇదంతా ఏంటంటే ఆర్బిట్లో ఉండే ప్లేన్. సో ఎర్త్ అనేది ఇలా ఆర్బిట్ అవుతూ ఉంటుంది ఎర్త్ సన్ చుట్టూ. సో ఆ ప్లేన్ అదొక సర్కిల్ ఫామ్ చేస్తుంది కదా, అదంతా ఒక ప్లేన్ అది. సో సింపుల్గా చెప్తానండి, ఎర్త్ అనేది సన్ చుట్టూ తిరుగుతుంది. సో అంటే ఒక సర్కిల్ ఫామ్ చేస్తుంది. సో ఆ సర్కిల్ మొత్తాన్ని ఆ సర్కిల్ లోపల ఉండే ఏరియా అదంతా ఉంటుంది కదా, దాన్ని ఆర్బిటల్ ప్లేన్ అంటారు. సో ఆ సర్కిల్ ఏదైతే ఆ సర్కిల్ సన్ సెంటర్ నుంచి అండ్ ఎర్త్ సెంటర్ నుంచి ఉంటుంది. సో ఆర్బిటల్ ప్లేన్ ఏదైతే ఆ సర్కిల్ షేప్లో ఉంటుందో అది ఎర్త్ సెంటర్ నుంచి సన్ సెంటర్ నుంచి ఉంటుంది. సో ఆ లైన్ ఏం చెప్తుందంటే ఈ యాక్సిస్ అనేది 23.5 degrees ఇలా ఉంటుంది కదా. సో ఆర్బిటల్ ప్లేన్ అనేది సెంటర్ నుంచి వెళ్తుందని చెప్పా. సో అది 66.5 degrees ఫామ్ చేస్తుంది దీంతో. సో అంటే ఈ యాక్సిస్కి ఆర్బిటల్ ప్లేన్కి 66.5 degree ఉంటుంది. సో మిగతాది ఎంత 23.5 degree. సో ఈ 23.5 degree ఆ టిల్ట్ అయి ఉంటుంది,
ఏదైతే మనం అంటాం కదా యాక్సిస్, అది 23.5 డిగ్రీ టిల్ట్ అయింది. సో ఎర్త్ కూడా 23.5 డిగ్రీస్ టిల్ట్ అయి తిరుగుతుంది. సో ఎర్త్ 23.5 డిగ్రీస్ టిల్ట్ అయింది కాబట్టి దాని యాక్సిస్ కూడా టిల్ట్ అయింది. యాక్చువల్ యాక్సిస్ అనేది అసలు రియల్గా ఎగ్జిస్ట్ అయి ఉండదు. సో ఆర్బిటల్ ప్లేన్ చెప్పాను నేను. సో ఆ సర్కిల్ ఏదైతే ఉందో అది ఎర్త్, ఆ సర్కిల్ కంప్లీట్ చేసి ఆర్బిట్, ఆ మధ్యలో ఉన్న ఆ రీజన్ మొత్తం ఆర్బిటల్ ప్లేన్ అంటారు. సో ఆర్బిటల్ ప్లేన్ అనేది సన్ సెంటర్ నుంచి అండ్ ఎర్త్ సెంటర్ నుంచి పాస్ అవుతుంది. సో అప్పుడు ఏంటి, ఇది ఎర్త్, ఇది యాక్సిస్ అని చెప్పా 23. సో ప్లేన్, ఆర్బిటల్ ప్లేన్ మధ్య నుంచి పాస్ అవుతుంది. సో ఈ రెండింటి మధ్యలో ఉండే యాంగిల్ 63.5 డిగ్రీస్. సో 90 డిగ్రీస్ కదా మొత్తం. సో మిగతాది ఏంటంటే 23.5 డిగ్రీ. అది దీని టిల్టింగ్. సో ఎంత టిల్ట్ అయిందో దీన్ని బట్టి మనకు అర్థమైంది. అది 23.5 డిగ్రీ టిల్ట్ అయింది. సో ఎర్త్ కూడా అలానే అవుతుంది. మొత్తం 90 అంటే మీరు జస్ట్ ఇక్కడ దాకే నేను చెప్పింది. అసలైతే యాక్సిస్ అనేది స్ట్రైట్గా ఉండాలి, కానీ ఆ యాక్సిస్ అనేది 66 డిగ్రీస్ అండ్ 66.5 డిగ్రీస్ ఫామ్ చేసిందే. సో అలా చేసిందంటే ఇది స్ట్రైట్గా ఉండకూడదు. స్ట్రైట్గా ఉంటే 90 డిగ్రీస్ ఫామ్ చేసినట్టు, కానీ అది అలా చేయలేదు. 66.5 డిగ్రీస్ ఫామ్ చేసిందంటే అది కొంచెం ఇలా బెండ్ అయిందని అర్థం. సో ఇక్కడ 66, మిగతాది 23, అప్పుడు ఫుల్ 90 అవుతుంది. కానీ ఆ యాక్సిస్ అనేది 90 డిగ్రీస్ ఫామ్ చేయలే ఆర్బిటల్ ప్లేన్తో, 66.5 డిగ్రీ ఫామ్ చేసింది. అంటే అది 23.5 డిగ్రీస్ టిల్ట్ అయిందని అర్థం. సో టిల్ట్ కాకపోతే స్ట్రైట్గా ఉంటుంది. స్ట్రైట్గా ఉంటే 90 డిగ్రీస్ ఫామ్ చేయాలి, కానీ స్ట్రైట్గా లేదు, అది టిల్ట్ అయింది కాబట్టి 66.5 డిగ్రీ ఫామ్ చేసింది. సో ఎంత టిల్ట్ అయిందంటే మనం 90 నుంచి మైనస్ చేస్తే 66.5 డిగ్రీస్ని మైనస్ చేస్తే తెలుస్తుంది. సో 23.5 డిగ్రీని టిల్ట్ అయింది. సో ఎర్త్ కూడా 23.5 డిగ్రీ టిల్ట్ అవుతుంది. సో అదే ఆర్బిటల్ ప్లేన్తో ఆ యాక్సిస్ అనేది 66.5 డిగ్రీ ఫామ్ చేస్తుంది. మిగతాది 23.5 డిగ్రీ. అది ఎంత టిల్ట్ అయిందో దీన్ని బట్టి మనం చెప్పవచ్చు. సో ఆ వీడియోలో చూసారు కదా, ఆ ఎర్త్ ఆర్బిటల్ ప్లేన్తో ఈ యాక్సిస్ అనేది 66.5 డిగ్రీ ఫామ్ చేస్తుంది. సో అంటే 66.5 డిగ్రీ ఫామ్ చేసిందంటే అది స్ట్రైట్గా లేదని అర్థం. స్ట్రైట్గా ఉంటే 90 డిగ్రీస్ ఫామ్ చేయాలి. సో 66.5 డిగ్రీ ఫామ్ చేసింది. సో అంటే అది ఎంత బెండ్ అయింది. సో అంటే స్ట్రైట్గా ఉంటే 90, 66 చేసింది, 66.5 డిగ్రీ చేసింది. సో అది ఎంత బెండ్ అయింది, 23.5 డిగ్రీ బెండ్ అయింది. సో అందుకే ఎర్త్ కూడా 23.5 డిగ్రీస్ ఇలా టిల్ట్ అయి తిరుగుతుంది. యాక్చువల్లీ ఎర్త్ అనేది న్యాచురల్గా 23.5 డిగ్రీ టిల్ట్ అయి తిరుగుతుంది. సో మనం యాక్సిస్ అని ఒక ఇమాజినరీ లైన్ని ఇన్వెంట్ చేసాం. సో ఏదైనా సరే సెంటర్ నుంచి పాస్ అవుతుంది. సో ఆ యాక్సిస్ అనేది కూడా ఎర్త్ లాగానే 23.5 డిగ్రీస్ బెండ్ అయి ఉండాలి. సో ఎందుకంటే దాని చుట్టే కదా ఎర్త్ తిరిగేది. ఎర్త్ అనేది న్యాచురల్గా 23.5 డిగ్రీ తిరుగుతుంది. మనం కనిపెట్టిన యాక్సిస్ కూడా అలానే తిరగాలి 23.5 డిగ్రీస్. అది కూడా ఆ 23.5 డిగ్రీస్ టిల్ట్ అయి ఉండాలి సేమ్ ఎర్త్ లాగా. సో అది ద ఎర్త్ రిసీవ్స్ లైట్ ఫ్రమ్ ద సన్. సో ఇది ఎవరికేం తెలుసు. డ్యూ టు ద స్పెరికల్ షేప్ ఆఫ్ ద ఎర్త్ ఓన్లీ హాఫ్ ఆఫ్ ఇట్స్ గెట్స్ లైట్ ఫ్రమ్ ద సన్ ఎట్ ఎ టైమ్. సో మన ఎర్త్ అంటే ఒక సర్కిల్ లాగా ఉండడం వల్ల ఏమవుతుందంటే జస్ట్ ఓన్లీ ఎర్త్లో ఒక సగభాగానికి లైట్ అనేది వస్తుంది, సన్లైట్. The portion facing the sun experiences day while the other half away from the sun experiences night. The portion facing the sun experiences day while the other half away from the sun experiences night. So ఏ ప్లేసెస్ అయితే సన్లైట్, సో ఆ పోర్షన్ ఏదైతే ఉంటుందో ఆ సన్ని ఎక్స్పీరియన్స్ అయ్యే ఆ ప్లేసెస్ ఏదైతే ఉంటే వాటికి డే అవుతుంది. అండ్ సన్కి దూరంగా ఉండే సో అటు సైడ్ ఉన్న వాటికి నైట్ అవుతుంది. సో ద పోర్షన్ ఫేసింగ్ ద సన్ ఎక్స్పీరియన్స్ డే. సో ఏదైతే సన్ని ఫేస్ చేసే ఆ పోర్షన్ ఉంటుంది కదా ఎర్త్లో, అంటే సన్ వైపు తిరుగున్న వాటికి డే ఉంటుంది అండ్ ఆపోజిట్ సైడ్ వాటికి నైట్ ఉంటుంది. ద సర్కిల్ దట్ డివైడ్స్ ద డే ఫ్రమ్ నైట్ ఆన్ ద గ్లోబ్ ఈస్ కాల్డ్ సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్. సో ఇప్పుడు డేని నైట్ని డివైడ్ చేసే సర్కిల్ ఏదైతే ఉంటుందో దాన్నే సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ అంటారు. సో ఈ డయాగ్రామ్లో చూడండి, ఇక్కడ ఆ లైన్ లాగా ఉంది కదా, సో అదే సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్. సో అది ఎర్త్ చుట్టూ సర్కిల్ లాగా ఉంటుంది. ఎర్త్ తిరిగే కొద్దీ డే అండ్ నైట్ మారిపోతాయి కదా రీజియన్స్. సో ఈ సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ కూడా వెళ్తూ ఉంటుంది వెస్ట్ వైపు వెళ్తుంది. ఎందుకంటే
వెస్ట్ టు ఈస్ట్ తిరిగినప్పుడు ఈ సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ వెనక్కి వస్తుంది కదా, ఈస్ట్ వెస్ట్ వైపు వస్తుంది. సో దట్ ఆ సర్కిల్ ఏదైతే ఉందో సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ అంటారు. సో దానికి ఈస్ట్ సైడ్ ఉన్నది డే అవుతుంది, దానికి వెస్ట్ సైడ్ ఉన్నది నైట్ అవుతుంది. సో ద సర్కిల్ డస్ నాట్ కోయిన్సైడ్ విత్ ద యాక్సిస్ యాజ్ యు సీన్. సో ఈ సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ ఏదైతే ఉందో ఇది ఆ యాక్సిస్తో కలవదు. సో అంటే కోయిన్సైడ్ అంటే ఒకదాని మీద ఒకటి ఉండడం, కానీ ఇక్కడ మీరు చూడండి యాక్సిస్ అనేది 23.5 degrees టిల్ట్ అయి ఉంటుంది, కానీ ఈ సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ అనేది స్ట్రైట్గా ఉంటుంది. సో అంటే 90 degrees ఉంటుంది. సో అది ఒకదాని మీద ఒకటి ఉండవు. సో దాన్ని కోయిన్సైడ్ అంటారు, అంటే ఒకదాని మీద ఒకటి ఉండటాన్ని కోయిన్సైడ్ అంటారు. సో ఇవి అలా ఉండవు. The circle does not coincide with the axis as you see. Okay. The earth takes about 24 hours to complete one rotation around its axis. సో దాని యాక్సిస్ చుట్టూ ఒక్కసారి తిరగటానికి ఎర్త్కి, సో యాక్సిస్ అంటే ఏదో చెప్పా కదా నీకు మొత్తం. సో యాక్సిస్ చుట్టూ 1 round కంప్లీట్ చేయడం. సో దాని అంతటా అది 1 round కంప్లీట్ చేయడం తిరగటానికి 24 hours పడుతుంది. సో ద పీరియడ్ ఆఫ్ రొటేషన్ ఈస్ నోన్ యాజ్ ఎర్త్ డే. సో ఆ పీరియడ్ 24 hours ఎర్త్ డే అంటారు. దిస్ ఈజ్ ద డైలీ మోషన్ ఆఫ్ ద ఎర్త్. సో ఇది డైలీ జరుగుతూనే ఉంటుంది. సో ఇది నేను చెప్పా, ఆర్బిటల్ ప్లేన్ అది ఆ డాటెడ్ లైన్లో ఉంది. సో మన యాక్సిస్ అనేది 66.5 degree ఫామ్ చేస్తుంది. సో మిగతా 90 degreesలో అది ఎంత టిల్ట్ అయింది. సో స్ట్రైట్గా ఉండకుండా ఎంత టిల్ట్ అయింది ఎలా తెలుసుకోవచ్చు అంటే 66.5 degree 19తో మైనస్ చేస్తే 23.5 degree వస్తుంది. సో అంత టిల్ట్ అయిందని మనకి అర్థమవుతుంది యాక్సిస్. వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ద ఎర్త్ డస్ నాట్ రొటేట్. సో ఎర్త్ రొటేట్ కాకపోతే ఏమవుతుంది? The portion of the earth facing the sun would always experience day, thus bringing continuous warmth to this region. సో ఒకవేళ రొటేట్ కాకపోతే ఎర్త్ ఏమవుతుందంటే ఆ ఎర్త్ ఆ సన్ వైపు ఫేస్ చేసే రీజన్ ఏదైతే ఉందో అక్కడ కంటిన్యూగా డే ఉంటుంది. సో బాగా అక్కడ వేడి పెరిగిపోతుంది. The other half would remain in darkness and be freezing cold all the time. Life would not have been possible in such extreme conditions. సో వేరే ఆపోజిట్ సైడ్ ఏదైతే ఉంటుందో సన్ని ఫేస్ చేయని పాటు అక్కడ ఏంటంటే డార్క్నెస్ ఎప్పుడు నైటే ఉంటుంది అండ్ చాలా కూల్ అయిపోతుంది ఆ రీజన్ మొత్తం. సో అప్పుడు ఆ ఎక్స్ట్రీమ్ కండిషన్స్, సో ఎక్స్ట్రీమ్ హాట్ అండ్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో లైఫ్ అనేది ఉండటం చాలా కష్టం. సో ద సెకండ్ మోషన్ ఆఫ్ ద ఎర్త్ అరౌండ్ ద సన్ ఇన్ ఇట్స్ ఆర్బిట్ ఈస్ కాల్డ్ రెవల్యూషన్. సో ఆర్బిట్ అంటే తెలుసు కదా, ఆ ఫిక్స్డ్ పాత్, ఎలప్టికల్ పాత్ ఆర్బిట్ అంటారు దాన్ని. ఎలప్టికల్ పాత్లో ఎర్త్ చుట్టూ, సో ఎర్త్ అనేది సన్ చుట్టూ తిరుగుతుందని మాకు తెలుసు కదా, ఆ పాత్ ఏదైతే ఉందో దాన్ని ఆర్బిట్ అంటారు. సో దాని షేప్ ఎలా ఉంటుంది అంటే ఎలప్టికల్ అంటారు. అంటే కంప్లీట్ సర్కిల్ లాగా ఇక్కడ చూడండి ఒక ఓవల్ షేప్ లాగా ఉంటుంది. సో దాన్ని ఎలప్టికల్ ఆర్బిట్ అంటారు. సో అది 1 round, సో ఎర్త్ చుట్టూ ఆ ఎలప్టికల్ ఆర్బిట్ని ఒకసారి కంప్లీట్ చేయడానికి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనుకోండి, మళ్ళీ అదే ప్లేస్కి రావడానికి 365 days 6 hours పడుతుంది. దాన్ని రెవల్యూషన్ అంటారు. సో రొటేషన్ అంటే దాని చుట్టూ దాన్ని తిరగటం, రెవల్యూషన్ అంటే సన్ చుట్టూ తిరగటం. సో దానికి ఆ రెవల్యూషన్కి 365 days and 6 hours పడుతుంది టు రివాల్వ్ అరౌండ్ ద సన్. వీ కన్సిడర్ ఇయర్ యాజ్ కన్సిడర్ 65 days ఓన్లీ అండ్ ఇగ్నోర్ 6 hours ఫర్ ద సేక్ ఆఫ్ కన్వీనియన్స్. సో మనం 1 yearకి ఏం చేస్తామంటే 365 days అంటాం, 6 hours పెట్టినా కూడా దాన్ని ఇగ్నోర్ చేస్తాం. కానీ 4 years తర్వాత ఏమవుతుందంటే 6 అంటే 4 తర్వాత ఏంది 6 into 4 24 hours అవుతుంది. సో లీప్ ఇయర్ అంటారు దాన్ని. సో ఎవ్రీ 4 yearsకి ఒకసారి లీప్ ఇయర్ వస్తుంది. ఫిబ్రవరిలో 29th day యాడ్ చేస్తారు. ఎందుకంటే ఆ 6 hours ఏదైతే ఎక్స్ట్రా పడుతుందో రొటేషన్ టైంలో దాన్ని ఏం చేస్తారంటే ఇగ్నోర్ చేస్తారు. ఇగ్నోర్ చేసి 4 years కాగానే ఆ 6 hours అన్నిటినీ కలిపి ఆ 6 hours 4 అంటే 6 into 4 24 hours కదా, ఆ వచ్చిన ఎక్స్ట్రా డేని లీప్ ఇయర్లో February 29th లాగా యాడ్ చేస్తారు. 6 hours saved every year are added to make 1 day 24 hours over a span of 4 years. సో నేను చెప్పింది అదే కదా, 4 years అయిన తర్వాత ఆ 6 hours ఏదైతే ఇగ్నోర్ చేసుకుంటూ వస్తున్నామో ఆ 6 hours అన్నిటినీ యాడ్ చేస్తే 1 day అవుతుంది. 4 day అంటే 6 hours 4 into 6 అనుకోండి. సో అలా ఫిబ్రవరిలో లీప్ ఇయర్ అవుతుంది, 4th year ఏదైతే ఉందో. ది సర్ప్లస్ డే ఈజ్ యాడెడ్ టు ద మంత్ ఆఫ్ February. Thus every 4th year February is of 29th day instead of 28 days. సో 4 ఏళ్ళకు ఒకసారి లీప్ ఇయర్ మనకు వస్తుంది.
సో ఒక ఇయర్ 4తో డివైడ్ అవుతుందంటే అది లీప్ ఇయర్ అని అర్థం చేసుకోండి. లైక్ 2020, 2016 కావచ్చు, 2024 కూడా లీప్ ఇయరే. ఫైండ్ అవుట్ వెన్ యూ విల్ బి నెక్స్ట్ లీప్ ఇయర్. సో నెక్స్ట్ అంటే 2028లో ఉంటుంది. ఇక ఫ్రమ్ ద ఫిగర్ 3.3 ఇట్ ఈస్ క్లియర్ దట్ ద ఎర్త్ ఈజ్ గోయింగ్ అరౌండ్ ద సన్ ఇన్ అన్ ఎలిప్టికల్ ఆర్బిట్. సో దీన్నే ఎలిప్టికల్ ఆర్బిట్ అంటారు. అంటే కంప్లీట్గా సర్కిల్ లా ఉండదు, లైక్ ఓవల్ షేప్లో ఉంటుంది. నోటీస్ ద త్రూఅవుట్ ఇట్స్ ఆర్బిట్ ద ఎర్త్ ఈస్ ఇంక్లైన్డ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. సో ఈ ఆర్బిట్ మొత్తంలో, సో ఈ ఆర్బిట్ ఏదైతుందో ఆ రొటేషన్ అయ్యే పీరియడ్ చూడండి, ఎర్త్ మొత్తం ఒకే వైపు వంగుంది. సో ఒకే వైపు టిల్ట్ అయి ఉంది. సో ఇక్కడ చూడండి, నార్త్ పోల్ అనేది టిల్ట్ అయి ఉంది కదా. ఇక్కడ కూడా చూడండి, ఈ ఇమేజ్ నార్త్ పోలే టిల్ట్ అయి ఉంటుంది. ఇక్కడ కూడా నార్త్ పోలే టిల్ట్ అయింది, ఇక్కడ కూడా నార్త్ పోలే టిల్ట్ అయింది. సో ఒకే డైరెక్షన్లో టిల్ట్ అయి ఉంటుంది. సో యాక్సిస్ అనేది ఎప్పుడు 23.5 degrees టిల్ట్ అయి ఉంటుంది కదా. సో అదే, సో నార్త్ పోల్ ఎప్పుడు ఇలానే టిల్ట్ అయి ఉంది. అంటే ఒకే డైరెక్షన్లో ఎర్త్ అనేది టిల్ట్ అయి ఉందని అర్థం చేసుకున్నాను. అంటే లైక్ ఇక్కడ దీన్ని చూస్తే ఈస్ట్ వైపు టిల్ట్ అయి ఉందని అర్థం. సో ఎప్పుడు కూడా ఎర్త్ అనేది ఈస్ట్ వైపే టిల్ట్ అయి ఉంటుంది. సో ఇంక్లైన్డ్ అన్న అదే టిల్టింగ్, అంటే స్ట్రైట్గా ఉండకుండా కొంచెం ఒరిగి ఉండటాన్ని ఇంక్లైన్డ్ అంటారు. A year is usually divided into summer, winter, spring and autumn seasons. Seasons change due to the change in the position of the earth around the sun. సో ఒక ఇయర్ అనేది సమ్మర్, వింటర్, స్ప్రింగ్, ఆటమ్ సీజన్ లాగా డివైడ్ చేస్తారు. సీజన్స్ ఎందుకు మారుతాయి అంటే సమ్మర్ నుంచి వింటర్కి, వింటర్ నుంచి రైనీకి. ఇది ఎందుకు మారుతుంది అంటే ఇలాగా ఎర్త్ యొక్క పొజిషన్ అనేది మారుతూ ఉంటుంది సన్ చుట్టూ తిరిగేటప్పుడు. సో అందుకే look at the figure 3.3. You will see that on 21st June the northern hemisphere is tilted towards the sun. So look at figure 3.3. You will see that on 21st June the northern hemisphere is tilted towards the sun. So ఇక్కడ 21st June, సో ఇక్కడ చూడండి 21st June ఏమవుతుంది అంటే నార్దర్న్ హెమిస్ఫియర్ అనేది, నార్దర్న్ హెమిస్ఫియర్ అంటే తెలుసు, లైక్ ఈక్వేటర్ పైన ఉన్నదాన్ని నార్దర్న్ హెమిస్ఫియర్ అంటారు. సో అది సన్ వైపు టిల్ట్ అయింది. సో టిల్ట్ అంటే తెలుసు కదా, సన్ని ఫేస్ చేస్తా, అంటే స్ట్రైట్గా ఉండకుండా. ఎర్త్ అనేది ఎప్పుడు కూడా టిల్ట్ అయి ఉంటుంది. కానీ 21st June రోజు ఏమవుతుంది, నార్దర్న్ హెమిస్ఫియర్ ఏదైతే ఉందో అది సన్ వైపు ఫేస్ చేస్తుంది. అంటే ఎర్త్ అనేది ఇలా ముందుకు ఉరిగింది అనుకోండి, నార్దర్న్ హెమిస్ఫియర్ మీద లైట్ అనేది ఎక్కువ పడుతుంది అనుకోండి. సో నార్దర్న్ హెమిస్ఫియర్ అనేది సన్ని ఫేస్ చేస్తుంది. ఆ నార్దర్న్ హెమిస్ఫియర్ ఏదైతే ఉందో సన్ వైపు అలా ఒరిగి ఉంది అని అర్థం. నార్దర్న్ హెమిస్ఫియర్ tilted towards the sun. The rays of the sun fall directly on the Tropic of Cancer. సో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పా 21st June ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద డైరెక్ట్ రేస్ అనేది పడతాయి. అంటే నువ్వు ఆ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద నిలబడి ఒక పాయింట్ ఆఫ్ డేలో, అంటే ఆ ఆఫ్టర్నూన్ టైంలో చూస్తే సన్ అనేది కరెక్ట్గా నీ హెడ్ పైన ఉంటుంది. సో దాన్ని డైరెక్ట్గా రేస్ పడటం అంటారు. అంటే 90 degrees ఉంటుంది అనమాట యాంగిల్ సన్ రేస్. The rays of the sun fall directly on the Tropic of Cancer. As a result, these areas receive more heat. So 90 degrees సన్ రైజ్ పడటం వల్ల హీట్ అనేది ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ద ఏరియాస్ నియర్ ద పోల్స్ రిసీవ్ లెస్ హీట్ యాజ్ ద రేస్ ఆఫ్ ద సన్ ఆర్ స్లాంటింగ్. సో ఈ పోల్స్ దగ్గర ఉన్న ఏరియాస్ ఏవైతే ఉంటాయో వీటికి హీట్ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే సన్లైట్ అనేది స్లాంటింగ్, అంటే యాంగిల్ అనేది తగ్గిద్ది ఒకటి. సో ఇక్కడ 90 degrees ఉంటే పైకి వెళ్ళే కొద్దీ పోల్స్ దగ్గరికి 80, 70, 60, 50, 40 అవుతుంది. సో ఎక్కడైతే రేస్ డైరెక్ట్ పడకుండా ఇలా స్లాంటింగ్ అయ్యి, అంటే ఇలా స్లోప్ లాగా పడతాయో డైరెక్ట్గా కాకుండా, అక్కడ హీట్ అనేది తక్కువ ఉంటుంది. ద నార్దర్న్ పోల్ ఈస్ ఇంక్లైన్ టువర్డ్స్ ద సన్. సో ఈ కేసులో ఏమవుతుంది June 21st రోజు అంటే ద నార్దర్న్ పోల్ ఈస్ ఇంక్లైన్ టువర్డ్స్ ద సన్. సో నార్త్ పోల్ ఏదైతే ఉందో, సో నార్దర్న్ హెమిస్ఫియర్ మొత్తం సన్ వైపు ఇంక్లైన్ అయిందని చెప్పాం కదా. సో నార్త్ పోల్ కూడా అవుతుంది, ఎందుకంటే అది కూడా నార్దర్న్ హెమిస్ఫియర్లోనే ఉంది. సో ద నార్త్ పోల్ ఈస్ ఇంక్లైన్ టువర్డ్స్ ద సన్ అండ్ ద ప్లేసెస్ బియాండ్ ద ఆర్కిటిక్ సర్కిల్ ఎక్స్పీరియన్స్ కంటిన్యూస్ డే లైట్ ఫర్ అబౌట్ 6 months. సో ఇక్కడ 6 నెలల వరకు నార్దర్న్ పోల్, సో June 21st రోజు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద సన్లైట్ డైరెక్ట్గా పడుతుంది. సో నార్దర్న్ హెమిస్ఫియర్ అనేది టిల్ట్ అయి ఉంటుంది సన్ వైపు. సో ఆ పోల్స్ దగ్గర 6 months కంటిన్యూగా డే అండ్ నైట్ ఉంటుంది. కంటిన్యూస్గా డేనే ఉంటుంది, నైట్ ఉండదు.
సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ యాజ్ ఎ రిజల్ట్ దీస్ ఏరియాస్ రిసీవ్ మోర్ హీట్. సో అది ఇక్కడ ద నార్త్ పోల్ ఈస్ ఇంక్లైన్ టువర్డ్స్ ద సన్ అండ్ ద ప్లేసెస్ బియాండ్ ద ఆర్కిటిక్ సర్కిల్. సో ఆర్కిటిక్ సర్కిల్ ఏదైతే ఆ లాటిట్యూడ్ వెనకాల ఆర్కిటిక్ సర్కిల్ నుంచి నార్త్ పోల్ దాకా ఆ రీజియన్ మొత్తం ఆ మధ్యలో మొత్తాన్ని ఆ రీజియన్ మొత్తానికి కంటిన్యూస్ డే లైట్ ఉంటుంది. సిన్స్ ఎ లార్జ్ పోర్షన్ ఆఫ్ నార్దర్న్ హెమిస్ఫియర్ గెట్టింగ్ లైట్ ఫ్రమ్ ద సన్, ఇట్ ఈస్ సమ్మర్ ఇన్ దిస్ రీజన్ నార్త్ ఆఫ్ ద ఈక్వేటర్. సో నార్తర్న్ హెమిస్ఫియర్కి లైట్ బాగా వస్తుంది కాబట్టి ఈ నార్దర్న్ హెమిస్ఫియర్లో ఇది సమ్మర్ అవుతుంది ఇన్ ద రీజన్. సో ఈక్వేటర్ పైన ఉన్న రీజియన్స్ మొత్తానికి సమ్మర్ ఇది. ద లాంగెస్ట్ డే అండ్ ద షార్టెస్ట్ నైట్ దిస్ ప్లేస్ అక్కర్స్ ఆన్ 21st June. సో ఇక్కడ లాంగెస్ట్ డే అండ్ షార్టెస్ట్ నైట్. సో ఈ నార్దర్న్ హెమిస్ఫియర్లో లాంగెస్ట్ డే అండ్ షార్టెస్ట్ నైట్ ఎప్పుడు ఉంటుందంటే June 21st రోజు ఉంటుంది. అట్ దిస్ టైమ్ ఇన్ ద సదర్న్ హెమిస్ఫియర్ ఆల్ దీస్ కండిషన్స్ ఆర్ రివర్స్డ్. ఇట్ ఈస్ వింటర్ సీజన్ దేర్. ద నైట్స్ ఆర్ లాంగర్ దెన్ ద డేస్. ద పొజిషన్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ కాల్డ్ సమ్మర్ సోల్స్టైస్. సో నార్దర్న్ హెమిస్ఫియర్లో మనం చూసాం ఈ పీరియడ్లో ఎలా ఉంటుంది. సో సమ్మర్ ఉంటుంది. నార్త్ పోల్కి 6 months దాకా డేనే ఉంటుంది, నైట్ ఉండదు. అండ్ ఇక్కడ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద లైట్ పడుతుంది. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద డైరెక్ట్ సన్లైట్ పడుతుంది. సమ్మర్ ఉంటుంది నార్దర్న్ హెమిస్ఫియర్లో. లాంగెస్ట్ డే అండ్ నైట్ 21st June అన్నాం కదా. ఈ సదరన్ హెమిస్ఫియర్లో ఏదైతే ఈక్వేటర్కి సౌత్ సైడ్లో ఉందో అక్కడ మొత్తం రివర్స్ ఉంటుంది. సో అక్కడ వింటర్ ఉంటుంది. డేస్ చిన్నగా ఉంటాయి, నైట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈ పొజిషన్ ఏదైతే ఉందో June 21st రోజు దాన్ని సమ్మర్ సోల్స్టైస్ అంటారు. సో ఇప్పుడు మనం June 21st రోజు ఎలా అయితే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద డైరెక్ట్ సన్ రైజ్ పడుతుందో December 22 రోజు ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మీద పడుతుంది. సో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పింది ఏంటి, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మధ్యలో ఏవైతే ఈ రెండింటి మధ్యలో ఉన్న లాటిట్యూడ్స్ అండ్ వీటి మీద తప్పితే ఇంకా వేటి మీద కూడా ఏ లాటిట్యూడ్ మీద కూడా డైరెక్ట్ సన్ రైజ్ అనేది పడదు. సో June 22 ఏమవుతుందంటే ఆ లాస్ట్ లాటిట్యూడ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఏదైతే ఉంటుందో అది డైరెక్ట్ రేస్ తీసుకుంటుంది సన్ నుంచి. సో ఈ టైంలో ఏంటంటే మొత్తం రివర్స్. అప్పుడేమో మనం June 21st రోజు ఏం చూసామంటే నార్త్ పోల్ టిల్ట్ అయి ఉంటుంది అని చూసాం. సో December 21st రోజు ఏమవుతుంది, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మీద డైరెక్ట్ సన్ రేస్ ఉంటాయి అండ్ సౌత్ పోల్ టిల్ట్ అయి ఉంటుంది. అప్పుడు నార్త్ పోల్ అయితే ఇప్పుడు సౌత్ పోల్ అవుతుంది. సో యాజ్ ద సన్ రైజ్ ఫాల్ వర్టికల్లీ ద ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. సో నేను చెప్పా వర్టికల్లీ 90 degrees పడుతుంది. A large portion of the southern hemisphere gets light, therefore it is summer in the southern hemisphere will longer days and shorter nights. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ సమ్మర్, ఇక్కడ నైట్స్ తక్కువ ఉంటాయి అండ్ డేస్ డ్యూరేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. ద రివర్స్ హ్యాపెన్స్ ఇన్ ద నార్దర్న్ హెమిస్ఫియర్. సో ఎప్పట్లాగానే నార్దర్న్ హెమిస్ఫియర్ మొత్తం రివర్స్ ఉంటుంది. లైక్ దిస్ పొజిషన్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ కాల్డ్ వింటర్ సోల్స్టైస్. ఈ పొజిషన్ని December 22 ఉన్న ఏదైతే ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మీద డైరెక్ట్ లైట్ పడుతుందో సౌత్ పోల్ టిల్ట్ అయి ఉంటుందో సన్ వైపు, ఆ పొజిషన్ని వింటర్ సోల్స్టైస్ అంటారు. సో ఇప్పుడు మనకి వింటర్ డిసెంబర్లోనే ఉంటుంది కదా, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మన నార్దర్న్ హెమిస్ఫియర్లో ఉన్న మనకు వింటర్. కానీ ఇక్కడ December 22 వీళ్ళకి ఇక్కడ వింటర్ సోల్స్టైస్ జరుగుతుంది. సో అంటే June 21 రోజు సమ్మర్ సోల్స్టైస్ అంటారు. అక్కడ ఏమవుతుందంటే నార్దర్న్ హెమిస్ఫియర్లో సమ్మర్ ఉంటుంది, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద డైరెక్ట్ సన్లైట్ పడుతుంది. నార్దర్న్ హెమిస్ఫియర్లో మ్యాక్సిమం నార్దర్న్ హెమిస్ఫియర్లో ఉన్న రీజన్స్ అన్ని సమ్మర్ ఎక్స్పీరియన్స్ వస్తాయి. సో December 22 ఏమవుతుందంటే June 21 ఆ పీరియడ్లో నార్దర్న్ హెమిస్ఫియర్ అనేది సన్ వైపు టిల్ట్ అయి ఉంటుంది. ఆ నార్త్ పోల్ ఏదైతే ఉందో అక్కడ ఆ రీజన్ మొత్తం కంటిన్యూస్ డే ఉంటుంది. సో దీనికి కంప్లీట్గా రివర్స్ అవుతుంది. కానీ డేట్ ఎప్పుడు అంటే December 22. సో అప్పుడు ఏదంటే ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మీద లైట్ పడుతుంది. ఆ సదర్న్ హెమిస్ఫియర్ ఏదైతే ఉందో సన్ వైపు టిల్ట్ అయి ఉంటుంది అండ్ కింద ఉన్న పోల్స్ ఉంటాయి కదా, సౌత్ పోల్, అక్కడ కంటిన్యూస్ డే ఉంటుంది. అండ్ ఇక్కడ సమ్మర్ ఉంటుంది, పైన వింటర్ ఉంటుంది. సో పైన వింటర్ ఉన్నప్పుడు ఇక్కడ సమ్మర్. సో వింటర్ సోల్స్టైస్ అంటే అది ఆ పొజిషన్ ఆఫ్ ద ఎర్త్ ఆన్ December 22. సో ఇక్కడ సమ్మర్ ఉంటుంది. డూ యూ నో వై ద క్రిస్మస్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ ఆస్ట్రేలియా ఇన్ ద సమ్మర్ సీజన్? సో క్రిస్మస్ అనేది ఇప్పుడు December 21 వస్తుంది కదా. కానీ ఆస్ట్రేలియా అది సదరన్ హెమిస్ఫియర్లో ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే అప్పుడు సమ్మర్ కదా వీళ్ళకి.
వింటర్ సోల్టైజ్ అప్పుడు సదరన్ హెమిస్ఫియర్కి సమ్మర్. సో అప్పుడు ఆస్ట్రేలియాకి కూడా సమ్మరే అవుతుంది. సో December 25 మనకి వింటర్, నార్దర్న్ హెమిస్ఫియర్లో వింటర్ మనకి. సో క్రిస్మస్ మనం వింటర్లో చేసుకుంటాం, కానీ ఆస్ట్రేలియా సదరన్ హెమిస్ఫియర్లో ఉంది. అప్పుడు వాళ్ళకి సమ్మరే కదా. వింటర్ సోల్టైజ్ December 22 వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, సమ్మర్లోనే సెలబ్రేట్ చేస్తారు. ఆన్ 21st March and September 23rd, direct rays of the sun fall on the equator. At this position, neither of the poles is tilted towards the sun, so the whole Earth experiences equal days and equal nights. This is called equinox. సో ఇయర్లో 2 times ఏమవుతుందంటే ఈక్వేటర్ మీదకి, సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ వరకు సన్లైట్ అనేది కిందకు వస్తూ ఉంటుంది. June 21 ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీదకి వస్తుంది. ఇంకా దాని తర్వాత అది దాన్ని దాటి అయితే పోదు. అంటే రేస్ అనేవి డైరెక్ట్గా ఆ లాటిట్యూడ్ మీద పడితే దాన్ని దాటి అయితే పోవు. సో అప్పుడు ఏమైతే కిందకి రావాలి కదా మళ్ళీ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ వైపు. అప్పుడు వచ్చే కొద్ది ఏమవుతుందంటే 21st March వచ్చేసరికల్లానే, ఫస్ట్ ఇలా ఇమాజిన్ చేసుకోండి, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ నుంచి పైకి వెళ్తూ ఉంది. సో 21st March, సో December 22 మనం ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మీద లైట్ ఉంటుందని చూసి, డైరెక్ట్ రైస్ పడతాయని చూసాం. సో ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ నుంచి ముందుకు వస్తూ సో డిసెంబర్ అయిపోయింది, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. సో March 21కి ఈక్వేటర్ మీద పడుతుంది డైరెక్ట్గా. సో అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఈ మార్చ్, ఏప్రిల్, మే, జూన్, మళ్ళీ June 21 రోజు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద డైరెక్ట్ రేస్ పడతాయి, మళ్ళీ కిందకు వస్తుంది. సో అప్పుడు జూన్ ఉంది కదా, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, మళ్ళీ సెప్టెంబర్ వచ్చేసరికల్నే మళ్ళీ ఈక్వేటర్ దగ్గరకు వస్తుంది, September 23rd. సో ఇయర్కి 2 times, March 21 అండ్ September 23rd ఏమవుతుందంటే ఈక్వేటర్ మీద డైరెక్ట్ రేస్ ఉంటాయి. సో ఈ పొజిషన్లో ఎర్త్ పోల్స్ అనేవి అన్నీ, సో ఏ ఒక్క పోల్ కూడా ఎర్త్ వైపు టిల్ట్ అయి ఉండదు. సో నార్త్ పోల్ కానీ సౌత్ పోల్ కానీ సేమ్గా ఉంటాయి. నేదర్ ఆఫ్ ద పోల్స్ ఇస్ టిల్టెడ్ టువర్డ్స్ ద సన్, సో ద హోల్ ఎర్త్ ఎక్స్పీరియన్స్. సో ఎర్త్ మొత్తానికి ఈక్వల్ డేస్ అండ్ ఈక్వల్ నైట్స్ ఉంటాయి ఈ పొజిషన్ని. సో March 21 అండ్ September 23rd ఉన్న అప్పుడు ఎర్త్ పొజిషన్ ఏమైతే ఉంటుందో దాన్ని ఈక్వినాక్స్ అంటారు. సో ఈక్వినాక్స్లో ఏమవుతుంది, ఈక్వల్ డేస్ అండ్ ఈక్వల్ నైట్స్ ఉంటాయి. సో ఆన్ 23rd September ఇట్ ఈస్ ఆటమ్ సీజన్ ఇన్ ద నార్దర్న్ హెమిస్ఫియర్ అండ్ స్ప్రింగ్ సీజన్ ఇన్ ద సదరన్ హెమిస్ఫియర్. సో నార్దర్న్ హెమిస్ఫియర్లో మనకి ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, సమ్మర్ కన్నా ముందు స్ప్రింగ్ వస్తుంది, వింటర్ కన్నా ముందు ఆటమ్ సీజన్ వస్తుంది. సో 23rd Septemberలో, సో ఎప్పుడైతే ఈక్వేటర్ మీద డైరెక్ట్ సన్ రైస్ ఉన్నాయో అప్పుడు నార్దర్న్ హెమిస్ఫియర్లో ఏంటి, ఆటమ్ సీజన్. సో September, November, December, సో వింటర్ కన్నా ముందు మనకి ఏమొస్తుందని చెప్పి ఆటమ్ వస్తుంది. సో ఇక్కడ కూడా అదే, ఆన్ 23rd September ఇట్ ఈస్ ఆటమ్ సీజన్ ఇన్ ద నార్దర్న్ హెమిస్ఫియర్ అండ్ స్ప్రింగ్ సీజన్ ఇన్ ద సదరన్ హెమిస్ఫియర్. సో ఇక్కడనే కాదు, నేను ఇందాక చెప్పే కదా, అది ఇక్కడ కానీ కాదు, సమ్మర్ కన్నా ముందు ఎప్పుడైనా స్ప్రింగ్ వస్తుంది, వింటర్ కన్నా ముందు ఆటమ్ వస్తుంది. సో మనకి డిసెంబర్లో వింటర్, సో సెప్టెంబర్లో ఏమవుతుందంటే ఆటమ్ సీజన్ వస్తుంది. సో ఆన్ 23rd September ఇట్ ఈస్ ఆటమ్ సీజన్ ఇన్ ద నార్దర్న్ హెమిస్ఫియర్ అండ్ స్ప్రింగ్ సీజన్ ఇన్ ద సదరన్ హెమిస్ఫియర్. వాళ్ళకి స్ప్రింగ్ సీజన్, ఎందుకంటే వాళ్ళకి December 22 సమ్మర్ వస్తుంది సదరన్ హెమిస్ఫియర్లో. సెప్టెంబర్లో ఏం కావాలి, వాళ్ళకప్పుడు స్ప్రింగ్ కావాలి, ఎందుకంటే సమ్మర్ కన్నా ముందు స్ప్రింగ్ కాబట్టి. సో 27 Septemberలో మనకి వింటర్ దగ్గరలో ఉంది, సో మనకు ఆటమ్ ముందు వస్తుంది, వాళ్ళకి సమ్మర్ దగ్గరలో ఉంది, సో కాబట్టి వాళ్ళకి స్ప్రింగ్ ఉంటుంది. 23rd September ఇట్ ఈస్ ఆటమ్ సీజన్ ఇన్ ద నార్దర్న్ హెమిస్ఫియర్ అండ్ స్ప్రింగ్ సీజన్ ఇన్ సదరన్ హెమిస్ఫియర్. ద ఆపోజిట్ ఈజ్ ఇన్ ద కేస్ ఆఫ్ 21st March. సో 21st Marchలో కూడా ఈక్వేటర్ మీదనే డైరెక్ట్ లైట్ ఉంటుంది, కానీ ఇక్కడ ఆపోజిట్. మనకు మార్చ్ వచ్చింది అంటే సమ్మర్ దగ్గరలో పడుతుంది, సో మనకి ఏం దగ్గర ఉంటుంది, స్ప్రింగ్ ఉంటుంది మనకి. సో వెన్ ఇట్ ఈస్ స్ప్రింగ్ ఇన్ ద నార్దర్న్ హెమిస్ఫియర్ అండ్ ఆటమ్ ఇన్ ద సదరన్ హెమిస్ఫియర్, సో వాళ్ళకి వింటర్ వస్తుంది. సో మనకి June 21 రోజు సమ్మర్ అనుకోండి, వాళ్ళకి అప్పుడు వింటర్, కింద ఉన్న వాళ్ళకి వింటరే కదా. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకప్పుడు అది, సో వాళ్ళకి వింటర్, దానికి ఆపోజిట్ అవుతుంది అన్నమాట. మనకు ఆటమ్ ఉన్నప్పుడు వాళ్ళకి స్ప్రింగ్ ఉన్నప్పుడు మనకు ఆటమ్. సో మనకి సమ్మర్ కన్నా ముందు స్ప్రింగ్ వస్తుంది, వాళ్ళకు కూడా సమ్మర్ కన్నా ముందు స్ప్రింగే వస్తుంది. వింటర్ కన్నా ముందు ఆటమ్ వస్తుంది, వాళ్ళకు కూడా వింటర్ కన్నా ముందు ఆటమ్ వస్తుంది.
కానీ సమ్మర్ వింటర్ రెండింటికి ఒకేసారి జరగదు కాబట్టి ఈ స్ప్రింగ్ ఆటం అనేది కూడా ఆ రెండు హెమిస్ఫియర్లో ఒకేసారి జరగవు. సో మనకి స్ప్రింగ్ ఉన్నప్పుడు వాళ్ళకి ఆటం ఉన్నప్పుడు మనకి స్ప్రింగ్. సో వెన్ ఇట్ స్ప్రింగ్ ఇన్ ద నార్దర్న్ హెమిస్ఫియర్ అండ్ ఆటమ్ ఇన్ ద సదర్న్ హెమిస్ఫియర్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సమ్మర్ కన్నా ముందు స్ప్రింగ్ వస్తుంది, వింటర్ కన్నా ముందు ఆటమ్ వస్తుంది. సో అందుకే అలా ఉంటుంది. Thus you find that there are days and nights and changes in the seasons because of the rotation and revolution of this respectively. So days and nights seasons చేంజ్ కావడానికి కారణం ఏంటంటే రొటేషన్ అండ్ రెవల్యూషన్ వల్ల ఏమవుతుందంటే ఆ రీజియన్స్ ఏదైతే ఉందో ఇప్పుడు సన్ హీట్ వల్లనే సీజన్స్ అనేది మారుతాయి. సో నార్త్ పోల్ టిల్ట్ అయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ లో ప్రెజర్ క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ ఉంటుంది అది మొత్తం క్లైమేట్ గురించి. నార్త్ హెమిస్ఫియర్ టిల్ట్ అయినప్పుడు సమ్మర్ వస్తుంది ఆ రీజియన్కి, సౌత్ టిల్ట్ అయినప్పుడు సౌత్కి సమ్మర్ వస్తుంది. సో దాని ఆపోజిట్కి ఏదైతే ఉందో దానికి వింటర్ అవుతుంది. ఆ రెండింటి మధ్యలో ఉన్న పీరియడ్ని స్ప్రింగ్ ఆటం అంటారు. అప్పుడు ఈక్వేటర్ మీద లైట్ పడుతుంది డైరెక్ట్. సో అది మార్చ్ 21 రోజు ఈక్వేటర్ మీద లైట్ పడ్డప్పుడు మనకి స్ప్రింగ్. ఎందుకంటే మనకి మార్చ్ 21 రోజు ఏమవుతుంది, సమ్మర్ దగ్గరకు వస్తుంది. సో మనకి స్ప్రింగ్ అనుకోండి, కింద ఉన్న వాళ్ళకి ఏం దగ్గరకు వస్తుంది, వాళ్ళకి వింటర్ దగ్గరకు వస్తుంది. సో వాళ్ళకి ఆటం. సెప్టెంబర్ 23 రోజు ఈక్వేటర్ మీద లైట్ ఉంటుంది, డైరెక్ట్ లైట్, మనకి వింటర్ దగ్గరకు వస్తుంది. సో అప్పుడు మనకి ఆటం అవుతుంది, వాళ్ళకి సమ్మర్ దగ్గరకు వస్తుంది. సో వాళ్ళకి స్ప్రింగ్. సో అలా గుర్తుపెట్టుకోండి.